మన్మధుడు సినిమాలో అప్పట్లో నాగార్జున పక్కన ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక ఊపిన హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా అంశు అని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తను మాత్రం ఇప్పుడున్నటువంటి హీరోలందరికీ కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఎంత ర్యాంకింగ్ ఇచ్చిందని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా షాక్ అవుతున్నారు. ఎవరికి ఎంత ర్యాంక్ ఇచ్చింది? సో ఖచ్చితంగా మళ్ళీ ఇవిడైతే రీ ఎంట్రీ ఇస్తున్నారు సినిమాల్లో. ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఎట్లా చేస్తుంది ఏంటి అని చెప్పి అందరూ చాలా ఎగ్జైటెడ్గా చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడెప్పుడో ఒక సినిమా చేసి సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇంత బాగుంది కదా, ఎవరు ఎందుకు చూపించలేదు అంటే ఆమె కొన్ని కారణాల వల్ల ఆమె హీరోయిన్గా చేయలేకపోయింది. సో ఆమె పర్సనల్ రీజన్స్ అవి. మళ్ళీ ఇప్పుడైతే సందీప్ కిషన్ గారు మజాకా సినిమాలో రావు రమేష్ గారు గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయబోతుంది. ఆయన లవ్ చేస్తారు ఈ అమ్మాయి, నా క్యారెక్టర్. సో మరి ఎలా డిజైన్ చేశారు, ఎట్లా ఎందుకు ఒప్పుకునే అంత సినిమాలో అంత కథ ఉందా, మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అంత సీన్ ఉంది ఆ సినిమాలో అంటే ఖచ్చితంగా మరి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అంటున్నారు. మరి చూడాలి ఆ సినిమా ఎట్లా ఉంటుంది. ఆ సినిమాకి తిరునాథరావు నక్కిన గారు డైరెక్షన్ చేస్తున్నారు. సో మరి ఆ సినిమా అయితే ఫుల్ లెంత్ 100% ఎంటర్టైనర్ లా కనపడుతుంది. మరి ఇప్పుడైతే ఇవిడ ఆ సినిమా ప్రమోషన్కి సంబంధించి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. సో మరి అందులో హీరోలకు అయితే ర్యాంకులు ఇచ్చారనమాట. ఆవిడ ఆల్రెడీ ప్రభాస్తో రాఘవేంద్రలో పనిచేసింది, ఐ థింక్ సో. ఆ తర్వాత మన్మధుడిలో చేసినట్టుంది. సో ప్రభాస్ గారి గురించి అడిగినప్పుడు ప్రభాస్ గారికి 10కి 10 ఇచ్చింది. అట్లా నాగార్జున గారితో పనిచేసింది, అడిగినప్పుడు 10కి 10 ఇచ్చింది. అల్లు అర్జున్ గారి గురించి అడగగా 10కి 10 ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం పాపం 10కి 9 ఇచ్చింది. మరి ఎందుకు ఆయన ఛాన్స్ ఇవ్వలేదేమో అప్పట్లో సినిమా హీరోయిన్ గా చేస్తాను. మరి ఆయన మాత్రం కొంచెం ఒక మార్క్ తగ్గించి చెప్పింది అనమాట. బట్ వీళ్ళందరిలోకి మరి యాక్టర్గా పబ్లిక్ అడిగితే యాక్టర్గా ఈయనకే 11 మార్కులు ఇస్తారు. మరి అట్లాంటివి ఒక మార్క్ తగ్గించింది. సో అంటే ఫీల్ అవ్వాలని కాదు, కానీ ఆమెకి కొంచెం ఆయనలో అది తక్కువ పర్సనల్ ఒపీనియన్. సో దాన్ని ఎవరో ట్రాల్ చేయకుండా పాపం ఆమె సినిమాని చూసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే మళ్ళీ బాయ్కాట్లు ఈ మధ్యన ఎవరు ఉన్నాయన్నా అంటే మనోభావాలు బాయ్కాట్లు ఇట్లా అంటున్నారు అనమాట. సో మరి ఆవిడ ఆ ఉద్దేశంతో ఏమనలేదు పాపం. ఆవిడ అసలు 20 ఏళ్ళు అయిపోతుంది ఇండస్ట్రీకి దూరం అయ్యి, మళ్ళీ వచ్చింది పాపం. కుదిరితే ఎంకరేజ్ చేయండి. మరి అంతే అందంత అంటే అప్పుడు ఎలా ఉందో చూడటానికి అసలు ఏం మాత్రం చెక్కు చెదరకుండా 20 ఏళ్ళకి మనం జనరల్గా ఎట్లా అయిపోతాం ఆ విధంగా కాకుండా అసలు అప్పుడు ఎలా ఉందో అట్లానే కళ్ళకు కట్టినట్టు అట్లానే ఉందనమాట. ఇంకా సన్నగా ఉందని చెప్పాలి. మరి ఆ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారో కానీ నిజంగా ఆవిడని చూస్తుంటే చాలా క్యూట్ అనిపిస్తుంది. మరి మళ్ళీ కుర్రకారంతా ఆవిడకి మళ్ళీ ఫాలో అవ్వడం మొదలు పెడతారు. ఆవిడకన్నా సోషల్ మీడియా ఉంటే వెతుక్కుని మరి వెళ్తా అనిపిస్తుంది.